ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చూసుకున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి నువ్వు సొమ్మసిల్లిపోయినావా, అలసిపోయినావా? నీకు బలమిచ్చేది దేవుడే కదండి. మనిషికి బలము కావాలండి. ఏదో భౌతికంగా ఆహారం తింటున్నాము, ఈ ఆహారమే కాదు, దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్నది, దేవుని యొక్క బలం అవసరమైంది. ఈ లోకంలో మనం జయించాలంటే, సాతానును జయించాలంటే, పరిస్థితులను జయించాలంటే దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్నది. హల్లెలూయా. కొంతమంది సొమ్మసిలిన వారిగా ఉన్నారు, ఎందుకంటే అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి. కొంతమంది బలహీనులుగా ఉన్నారు, ఎందుకంటే అనారోగ్యం ఉంది, దీర్ఘకాలం నుంచి ఆ రోగం బాధ పెడతా ఉంది. బ్రదర్, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నానని అంటా ఉన్నారు. మగవాళ్ళేమో ఉద్యోగం చేయలేను బ్రదర్, ఈ వ్యాపారం చేయలేకపోతున్నాను, లాభాలు లేవని కొంతమంది అంటున్నారు కదండి. లేడీస్ ఏమో ఈ కుటుంబ బాధ్యతలను భరించలేకపోతున్నామండి, నేను ఈ పనులు చేయలేకపోతున్నానండి, అటువైపు భర్త తాగుతూ ఉన్నాడండి, కుటుంబంలో గొడవలు అవుతా ఉన్నాయండి అని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటంటే, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. నీకు బలమిచ్చువాడు ఆయనే. ఆ బలమును అభివృద్ధి పరిచి నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చేది కూడా దేవుడే. నీవు యేసయ్యను ఆశ్రయించినట్లయితే, ప్రభువా నాకు సహాయం చేయని నీవు నాతో కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, దేవుని యొక్క అద్భుత శక్తిని నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. ఈ మాట ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎంతో దివ్యమైన మాట. ఆయనే మనకు బలమిచ్చువాడు, శక్తిమంతులుగా నిలబెట్టేది దేవుడే. మనము ప్రార్థన చేసేటప్పుడు శక్తిని పొందుకుంటున్నామని మరవద్దు. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క శక్తి వల్ల సమస్యలను మనం జయిస్తాము, వ్యాధులను జయిస్తాము, నువ్వు ఆ రోగాన్ని జయిస్తావు, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడతావు. దేవుడు నీకు బలమిస్తాడు. గొప్ప నిరీక్షణ క్రీస్తునందు నీకు ఉన్నది. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడు అయా, అప్పుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, రోగాల్లో, కుటుంబంలో సమస్యలను బట్టి బాధపడతా ఉన్నారు తండ్రి. బలమివ్వండి, శక్తినివ్వండి, ధైర్యపరచండి, నిలబెట్టండి, గొప్ప మేలు చేసి గొప్ప విడుదల అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం.